ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఎవరి డిపార్ట్మెంట్ లో పని వాళ్ళు చేయరు, పక్క డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. అసలే ఇప్పుడు ఈయన చేయాల్సిన పంచాయతీరాజ్ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, హోంశాఖలో ఏం జరుగుతుందో హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి తెలియదు. ఆవిడ ఏమంటారండి మామూలుగా, అసలు సీసీ కెమెరాల్లో ఆంధ్రప్రదేశ్ అంతా జల్లెడి పట్టేస్తున్నాము, అణుగునే మేము సీసీ కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాము అంటారు. మరి గత సంవత్సరం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలే పనిచేయట్లేదు రాజధాని. ఆ దర్శనం ఎలాగుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలకే ఆయన న్యాయం చేస్తున్నారండి. పంచాయతీ శాఖలో ఏం జరుగుతుందో ఆయన పూర్తిగా అవగాహన ఉందా? అటవీ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకి పూర్తిగా అవగాహన ఉందా? ఆయన శాఖల మీద ఆయనకి కొట్టలేదు, ఆయన శాఖల మీద ఆయనకి అవగాహన లేదు. అవి వదిలేసేసి ఈయన వేరే వాటి గురించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ జనసేన పార్టీ కానివ్వండి, ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసలు మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేసేసి వీళ్ళకి ఏది అవసరమో అదే చూసుకుంటున్నారు. పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ ప్రాపర్ గా ఎక్కడ ఎవరికి లేదండి. ఇప్పుడు నేనేమంటాను, మీరు సోమవారం వస్తారు, మంగళవారం నుండి బుధవారం వెళ్ళిపోతారు హైదరాబాదు. మరి ఈ శాఖలకి ఎలా శనివారం ఆదివారం హైదరాబాద్ లోనే ఉంటారు? వీటికి న్యాయం ఎలా జరుగుద్ది? వీటిని అవగాహన చేసుకోవడానికే బోళ్ళంత టైం పడద్ది. ఇన్ని శాఖలు వీళ్ళు తీసుకుని ఒక్కొక్కళ్ళు దీని మీద దీన్ని ఎలా ఫాలోఅప్ చేస్తారు, దీనిలో ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో దీని మీద పొట్టేలా వస్తుందండి ఈ శాఖల మీద. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత పెద్దదో తెలుసు. మిగిలిన వ్యవస్థలన్నిటికన్నా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా పెద్దది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి రూరల్ డెవలప్మెంట్ ఎక్కువ అండి. రూరల్ ఎక్కువ మన విస్తీర్ణం ఎక్కువ రూరల్ గా ఉండేది. మనకి తెలంగాణ పంచాయతీరాజ్ అంటే ఒక సంగతి గుర్తొచ్చింది. ఈ మధ్య మనం డిస్కస్ చేసాం. కొన్ని అంతకు ముందు ఏంటంటే అసలు రోడ్లు బాగోలేదు, అధ్వానంగా ఉన్నాయి, ఇది అని చెప్పని విమర్శించారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే కనీసం చాలా చోట్ల తాగునీరు కూడా సరైనటువంటి పరిస్థితుల్లో లేని అధ్వాన స్థితిలో చాలా విలేజెస్ ఉన్నాయి. వీధి దీపాలు నిధులు లేక వీధి దీపాలు కూడా లేవు అని చెప్పనేది. ఇంకొకటి ఇవాళే నాతో ఒక మన గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఒక మిత్రుడు మాట్లాడితే ఆయన అన్నది ఏంటంటే, ఒక ప్రాంతంలో అక్కడ వాటర్ కూడా అసలు సరైనటువంటి సదుపాయాలు లేక, అది ముస్లిం కాలనీ అంట. ఆ ముస్లిం కాలనీలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో మామూలుగా స్నానం చేయడానికి దానికి వాడుకునేటువంటి నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా బయట ఒక ఇంకుడు గుంత లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని, ఆ నీళ్ళన్నీ కూడా ఇంకుడు గుంతలోకి వచ్చిన తర్వాత ఆ నీళ్ళని వేరే రకంగా ఉపయోగిస్తున్నారంటే, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతా ఉంటే ఒకవైపు ప్రపంచంలో అది అని ఇదని డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తే, ఇలాంటి గ్రామాలు కూడా ఇంకా ఉన్నాయా అని చెప్పనంటే అసలు వినడానికే మనకు నమ్మశక్యం కానటువంటి స్థితిలో ఉన్నాయి. ఇది ఇక్కడ ఎస్ పంచాయతీరాజ్ శాఖ గురించి మనం మాట్లాడాల్సి వస్తే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తవ్వించిన కెనాల్స్ ఇవన్నీ కూడా. వీటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు 365 రోజులు అంటే సంవత్సరం పొడుగోత కనీసం 12 నెలలకి 10 నెలలు వాటిలో నీరు పారేది. 100% పూర్తిగా నీరు ఉండేది. రైతులకి పంటలకి సమృద్ధిగా దొరికేది. ఆ విషయం మళ్ళీ మనం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. పాయింట్ ఏంటంటే, పంచాయతీరాజ్ శాఖ యొక్క పనితీరుకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ర్యాంకులు ఇచ్చారు. ఆయన 11వ ర్యాంక్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. చాలా లీస్ట్ దీంట్లో ఉంది అని అంటే, దానికి సంబంధించి దీన్ని మనం ఎలా పైకి తీసుకురావాలి, ఏంటి చేయాల్సింది పోయి హోంశాఖకి సంబంధించినటువంటి సరే పోనీ మంచిదే, విత్ గుడ్ ఫెయిత్ ఆయన తీసుకున్నారు అనుకుందాం. బట్ వాట్ ఆర్ ద ప్రయారిటీస్ ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి టాప్ ప్రయారిటీస్ ఏంటంటే, సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించినటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, కాదంటే ఈ దేశంలోనే ఒక సంచలనాత్మకంగా దేశాన్నే ఒక కుదుపు